కేసీఆర్ వల్లే పాలేరుకు మోక్షం కలిగిందన్న వారు ఇప్పుడు ఉల్టా పల్టా మాట్లాడుతున్నారు. నరం లేని నాలుకలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయాడని, ఇంట్లో కూర్చుంటే పిలిచి మంత్రి పదవి ఇచ్చానని అన్నారు. మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నామని 5 ఏళ్ల జిల్లాను ఆయనకు అప్పగిస్తే చేసింది గుండు సున్నా అన్నారు. తుమ్మలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందా లేక తుమ్మల బీఆర్ఎస్ కు అన్యాయం చేశారా అని కేసీఆర్ ప్రశ్నించారు. నరం లేని నాలుక మారవచ్చు కానీ సత్యం మారదు కదా. నిజం నిజంగానే ఉంటుంది కదా. నిజం నిప్పు లాంటిది కదా. ఎవరి వల్ల పాలేరుకు మోక్షం వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరికీ తెలుసు. అనేక రకాలుగా పార్టీలు మారుతారు. వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ అవకాశాల కోసం పార్టీలు మారి మాట కూడా మార్చే వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు. కానీ ఏ పార్టీ, ఏ గవర్నమెంటు ఏం చేసింది, ప్రజల కోసం ఏం ఆలోచించింది, మళ్ళీ ఇప్పుడు ఏ మేనిఫెస్టో, ఏ వాగ్దానం ప్రజల ముందు పెట్టింది, మీరు ఆలోచించి ఓట్లేయాలని నేను కోరుతా ఉన్నా. మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసిన ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్తోని, అజయ్ గారితో ఓడిపోయింది. ఓడిపోయి ఇంట్లో పోయి మూలకు కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని, పర్వాలేదు సీనియర్ నాయకుడని ఆయనను తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి, ఆ తర్వాత పాలేరులో ఆనాడు వెంకటరెడ్డి గారు చనిపోయినారు. వాస్తవానికి వెంకటరెడ్డి గారి భార్యను మేము క్యాండిడేట్ పెడదామనుకున్నాం. కానీ ఈయన వచ్చి అన్న నాకడ నా నియోజకవర్గం రిజర్వ్ అయింది, నాకు అవకాశం ఇస్తే నేను పాలేరు సేవ చేస్తా, పాలేరు కాపాడుకుంటా అంటే సరే అని మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ల టికెట్ ఇచ్చి మేమందరం కూడా వచ్చి మీ అందరికి దండం పెడితే బ్రహ్మాండంగా మీరు 40-42 వేల మేయార్తో గెలిపించినారు. ఈ సత్యం మీకు తెలుసు. ఓట్లేసిందే మీరు. నేను ఒకటే మాట్లాడుతున్నా, నీకు ఇంత పనిచేసి నువ్వు ఓడిపోయి ఉంటే మంత్రి చేసి, ఎమ్మెల్సీ చేసి, మళ్ళీ ఇక్కడ పాలేరులో ఎమ్మెల్యే చేసి 5 ఏళ్ళు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నువ్వు చేసింది ఏంది? సున్నా, గుండు సున్నా. ఖమ్మం జిల్లాలో ఒక సీట్ రాకుండా చేసినావు. ఎవరు ద్రోహం చేసిండ్రు? ఎవరికి నష్టం చేసిండ్రు? బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేసిండా లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ చరిత్ర అంతా మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర. ఇవన్నీ మర్చిపోలేం. ఇప్పుడు వచ్చి అడ్డగోలుగా నోరుంది కదా అని కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, అటు అజిత్ మీద, అటు నామగారి మీద, ఇతరుల మీద అడ్డగోలుగా మాట్లాడితే అది రాజకీయం కాదు, ప్రజాస్వామ్యం కాదు, అది అరాచకం. అరాచకాన్ని తిప్పికొట్టాల్సింది ప్రజలే. అరాచక రాజకీయవేత్తలకు బుద్ధి చెప్పాల్సింది కూడా మీరే, ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఖమ్మం జిల్లా 41వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వహాబ్ అలీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో డాక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ మంత్రి తుమ్మల కామెంట్స్ చేశారు. తన గురించి, తనపై పోటీ చేసిన వారి గురించి కూడా తెలుసని అన్నారు. 4 సంవత్సరాల నుండి పోలీస్ కబంధ హస్తంలో నలిగిపోయారు. నేరుగా పట్టణానికి తాగునీరు అందేలా పైప్ లైన్ వేశామని అన్నారు. ముఖ్యమంత్రి దిగజారుడు మాటలు మాట్లాడారని, పోలీసులతో అరాచకాలు చేస్తూ ప్రజలు ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నారని ఆయన విమర్శించారు. అదే డబుల్ బెడ్రూమ్ ఇప్పటికి నువ్వు శాంక్షన్ చేసిన మొదలు పెట్టలేని జిల్లాలు ఉన్నాయి. అటువంటి జిల్లాలో నాకు ఇచ్చిన కాడికి కట్టించినటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. ప్రతి పథకంలో కూడా నేనే నెంబర్ 1. ఈ రోజు నుంచి కాదు, ఆ రోజు నుంచి కూడా అభివృద్ధి పథకాలు చేసే దాంట్లో నన్ను మించినోడు లేడు అని చెప్పి నీకు కూడా తెలుసు. అయినా సరే నువ్వు ఈరోజు మాట్లాడిన మాటలో ఖమ్మం జిల్లా ప్రజలు సహించేదానికి లేదు. నీకు రేపు భవిష్యత్తులో నువ్వు మాట్లాడిన మాటలకే తగిన శాస్తి చేస్తారని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి దయచేసి ఇటువంటి దిగజారుడు మాటలతోటి దిగజారినటువంటి నువ్వు ఇంకా దిగజారొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్తులో నేను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది ఇక్కడ కూర్చున్న జిల్లా ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి సోనియా గాంధీ గారి దగ్గర దాకా నన్ను పిలిచారు. నాకు వాస్తవంగా అవసరం లేదు, కానీ ఈ నిర్వీర్యమైనటువంటి, ఈ అవినీతికరమైనటువంటి, ఈ యొక్క అరాచకమైనటువంటి ఈ 4.5 సంవత్సరాల దోపిడీ ప్రభుత్వాన్ని, అరాచక ప్రభుత్వాన్ని, అవినీతి ప్రభుత్వాన్ని నీ ఎమ్మెల్యేలనే ఒక దోపిడీదారులుగా తయారు చేస్తావు. వాళ్ళకి పోలీసు యంత్రాంగాన్ని అప్పచెప్పావు. పేద ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు. వాళ్ళని అగౌరవపరచడం మూలాన, అవమానపరచడం మూలాన ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తీసుకొచ్చారు. అటువంటి పరిస్థితులు ఉండకూడదని
అదేవిధంగా ఎంతోమంది మా భూములు లాక్కున్నారని చెప్పి ఈరోజు కోకోలలుగా మేము డివిజన్లు తిరిగేటప్పుడు చెప్తున్నారు. నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పి దుర్గాప్రసాద్ గారి కాడ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ చెప్తున్నారు. ఈ రకంగా రాక్షస పాలన చేసేటటువంటి విధానం నచ్చలేదు కాబట్టి నేను మళ్ళీ సోనియా గాంధీ గారి పిలుపు మేరకి మీ ముందుకు వచ్చాను.